ఒక్క చుక్క నీళ్లు వేయకుండా మనం రొట్టి చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఉత్తర కర్ణాటక స్టైల్ తాలి పట్టి చేస్తున్నామండి. అదేనండి మసాలా రొట్టె అండి. ఒక పిండితో కాదండి, 4 రకాల పిండితో చేస్తున్నామండి. దీన్ని ఎక్కువ కూరగాయలు అలాగే ఆకుకూరలు వేసి చేస్తున్నామండి. ఇలా చేసుకున్నామంటే పేపర్ కన్నా పల్సగా వస్తుంది, అలాగే మృదువుగా కూడా ఉంటుందండి. ఎక్కడ తునగదండి. మీరు పొద్దున్న చేసుకొని మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకువెళ్ళా కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఉత్తర కర్ణాటక స్టైల్ తాలి పట్టికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ తాలి పట్టికి ఇవన్నీ కావాలండి. చూడడానికి ప్రాసెస్ ఎక్కువ అనిపించచ్చు, కాకపోతే మనం ఇది ఒక్కటి చేసుకున్నట్లయితే మనకు చట్నీ కూడా అవసరం లేదండి, అలానే తినచ్చండి. ఆకుకూరలు, వెజిటేబుల్స్, 4 రకాల పిండిలు. ఇవి వచ్చి మసాలాకి జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి, బియ్యపిండి. ఈ 4 రకాల పిండి వేసేదాని వల్ల మనకి రొట్టె అనేది కమ్మగా ఉంటుందండి, అలాగే మెత్తగా ఉంటుందండి. మీరు పొద్దున్న టిఫిన్ కైనా తినచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కైనా అవుతుంది, ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి. అంత బాగుంటుందండి. ఇవన్నీ వేసి చేసేదాని వల్ల మన డయట్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. మీరు పొద్దున్న తిన్నట్లయితే మీకు ఆకలి కూడా ఎత్తదండి, అంత బాగుంటుందండి. వెజిటేబుల్ అంతా ఎక్కువ వేస్తాం కదా, కాబట్టి హెల్తీగానే ఉంటుంది, మీకు డయట్కి కూడా యూజ్ అవుతుందండి. కొత్తిమీర కొద్దిగా, అలాగే ఎర్రగడ్డ పువ్వు వస్తుంది కదండి, ఇది కొంచెం తీసుకున్నాను. సబ్బక్కి కూరాకు కొద్దిగా, మెంతాకు కొద్దిగా. మెంతాకు అనేది కొంచెం తక్కువే తీసుకోండి, ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు అదే స్మెల్ వస్తుంది. క్యారెట్ ఒకటి, ముల్లంగి ఒకటి, కీరకాయ ఒకటి, సొరకాయ, అలాగే ఉల్లిగడ్డలు అండి, ఇవి కూడా కట్ చేసి వేస్తున్నాము. ఇవి వచ్చి మసాలాకండి ఒక పెద్ద తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఈ రొట్టికి వచ్చి కారం కొంచెం వేస్తేనే బాగుంటుందండి, కాబట్టి నేను ఇక్కడ ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు పల్లీలు, 1 స్పూను ధనియాలు. ఇవి వచ్చి మసాలాకండి. ఇవి 5 తీసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అలాగే రొట్టి తట్టినాక నువ్వులు. ఇది వచ్చి పిండి కలిపేటప్పుడు కొద్దిగా వామ్ అండి, వామ్ వేసేదాని వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇవే కదండి ఉత్తర కర్ణాటక స్టైల్ అయితే గన దొండకాయ వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు, బూడిది గుమ్మడికాయ వేసుకోవచ్చు అండి. ఇవన్నీ వేసేదాని వల్ల మనం నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదండి. మీకు చూపిస్తానండి నీళ్ళు వేయకుండానే ఎలా కలపాలనేసి. మీకేమైనా మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇవే మనం తురుముతాం కదండి, ఈ తేమతోనే పిండి కలిపేస్తామండి, చాలా బాగుంటుందండి. మామూలుగా అక్కి రొట్టి చేస్తూనే ఉంటాం కదా, అలాగే జోల రొట్టి చేస్తూనే ఉంటాం కదా. ఈరోజు మనం ఉత్తర కర్ణాటక స్టైల్ తాలి పట్టి చేస్తున్నామండి, చాలా బాగుంటుంది తినడానికి. అలాగే మనము డిఫరెంట్గా పల్లీలు కూడా వేస్తున్నామండి ఈ రొట్టికి, కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికి మీకు చట్నీ కూడా అవసరం లేదండి, పెరుగుంటే సరిపోతుంది. పెరుగు వద్దంటే ఒట్టిదే కూడా తినచ్చండి, అంత బాగుంటుంది. ముందుగా ఇవన్నీ కడిగి కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవంతా మనం సన్నగా కట్ చేసుకోవాలండి, మన రొట్టికి కాబట్టి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా సన్నగా కట్ చేసుకున్నామంటే రొట్టి తట్టేకి బాగుంటుందండి, మరీ పెద్దగా కట్ చేయొద్దండి. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. ఇలా వెడల్పుగా ఉండే బేషన్ తీసుకోండి, కలుపుకునే బాగుంటుంది. అలాగే కొత్తిమీర, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసేద్దాం. మీరు ఒకటొకటే కడిగి కట్ చేసుకునేదే కొంచెం టైం పడుతుందండి. మీకు అప్పటికప్పుడే చేయడానికి ఇబ్బందిగా ఉంటే కూడా ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. పొద్దున్న లేస్తేనే ఒక 1/2 అవర్ ముందర బయట పెట్టినట్లయితే మీరు రొట్టి ఈజీగా తట్టుకోవచ్చండి. ఇది వచ్చి సబ్బక్కి కూరాకండి, మనకు ఆంధ్రాలో కూడా దొరుకుతుందండి. ఒక సబ్స్క్రైబర్ పెట్టారండి కామెంట్, నేను చెప్పానండి ఇక్కడ కర్ణాటకలో దొరుకుతుంది సబ్బక్కి సొప్పు, మీకు ఆంధ్ర దొరుకుతుందో దొరకదని చెప్తే వాళ్ళు అన్నారండి లేదండి ఆంధ్రాలో కూడా దొరుకుతుంది, దాని పేరు కూడా ఏదో పెట్టినారండి, మర్చిపోయినాను. మీకు నెక్స్ట్ కామెంట్లో పెడతానండి ఏం పేరు అనేది కూడా. ఇది మెయిన్ అండి రొట్టికి మనకి సబ్బక్కి కూరకు వేసేదాని వల్ల ఈ స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలాగే కొంతమందికి నచ్చదండి ఈ కూరాకు, ఇంకొంతమందికి ఇది ఒట్టి కూరాకు కూడా తాలింపు చేసుకొని తింటారండి. ఇంకొకటి అండి, పిల్లలకి పాలిస్తారు కదా, అలాంటి వాళ్ళు కానీ ఈ కూరాకు తిన్నట్లయితే పాలు అనేది ఎక్కువగా పడుతుందండి. ఎవరైనా బాలింతలుగా ఉంటే ఈ టిప్ని యూస్ చేసుకోండి. అలాగే మెంతాకు కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకుందాం. ఎర్రగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి, మరీ లావుగా కట్ చేసుకోవద్దండి. మనకి సన్నగా ఉంటే రొట్టి పల్స్గా తట్టుకోవచ్చండి, లావుగా ఉన్నట్లయితే రొట్టి అనేది విరిగిపోయే ఛాన్స్ ఉందండి, కాబట్టి మీరు సన్నగా తట్టుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎర్రగడ్డలు కూడా. కీరకాయ తురుముకుందామండి.
మీరు బూడిది గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చండి, దాంతో కూడా తేమ ఉంటుంది కదా నీళ్ళు బాగా. అలాగే మీకు బాడీ ఏమైనా హీట్ అయిపోయినా కానీ బూడిది గుమ్మడికాయ ఇలా తురిమి వేసుకునే దానివల్ల మనకి బాడీ అనేది కూల్ అవుతుందండి. దీంతోనే నీళ్ళు వస్తుంది చూడండి. ముల్లంగి కూడా తురుముకునేద్దాం. ఇప్పుడు అలాగే క్యారెట్ కూడా తురుముకుందామండి. చూడండి మనకి పిండి కన్నా కూరగాయలే ఎక్కువగా ఉంది కదా, ఇలానే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. సొరకాయ కూడా ఇదంతా వేసినట్లయితే ఎక్కువ అయిపోతుందండి, మన క్వాంటిటీ తక్కువే చేస్తున్నాం కాబట్టి దీంతో కొద్దిగా కట్ చేసుకుందాము. సొరకాయ కూడా తొక్క తీసేసినామండి, తురుముకుందాము. కట్ చేసి వేసినట్లయితే మనకి రొట్టి తట్టుకునే అవ్వదండి, కాబట్టి మీరు ఇలా తురుముకోండి. ఇప్పుడు పల్లీలు, తెల్లగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, ధనియాలు ఇవి 4 మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా కాదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇంకొకటి అండి, మనం పల్లీలు ఇక్కడ వేయిస్తలేదండి, అలానే మిక్సీ పట్టి వేస్తున్నాము. అలానే పట్టి వేసేదాని వల్ల రొట్టి కాల్చినప్పుడు అది బాగా వేగినట్లయితుందండి, కాబట్టి మీరు కూడా పచ్చిదే మిక్సీ పట్టేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేద్దాము. పచ్చిమిరకాయలు అయితే ఇక్కడ కట్ చేయలేదండి, మనం మిక్సీ పట్టేసినాము కాబట్టి కారం అంతా కరెక్ట్గా ఉంటుంది. అన్నీ కట్ చేసి వేసేసామండి. ఇప్పుడు మనం జొన్న పిండి వేసుకుందాము. ఈ జొన్న పిండికి కప్పు ఇది తీసుకున్నానండి, ఈ కప్పు మెజర్మెంట్లో చెప్తున్నాను. జొన్న పిండి వచ్చి ఈ కప్పుతో 1.5 కప్పు అండి, అరకప్పు మొత్తం 1.5 కప్పు వేసినాము. అదే కప్పుతో 1/4 కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో 1/4 కప్పు బియ్యం పిండి, 2 స్పూన్లు శనగపిండి. శనగపిండి ఎందుకక్క వేసేదని కూడా డౌట్ వస్తుందండి. శనగపిండి వేసేదాని వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి, కాబట్టి మీరు కూడా కొద్దిగా వేసుకోండి. మీకు వద్దు అంటే కూడా స్కిప్ చేసేయండి. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్, అలాగే వాము. ఇంకా మనం నువ్వులు వేయలేదండి, తట్టేటప్పుడు పైన వేస్తాము, ఇప్పుడు వేయకూడదు. తట్టినాక మనం పైన చల్లినట్లయితే చూడడానికి బాగుంటుంది, తినడానికి కమ్మగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అంతే అండి, రొట్టి తట్టుకున్న తర్వాత పైన వేసుకోండి. మెజర్మెంట్లు మళ్ళీ చెప్తున్నానండి, మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, కాకపోతే నేను చెప్పిన మెజర్మెంటే వేయండి. 1.5 కప్పు జొన్న పిండి, 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు బియ్యం పిండి, అలాగే 2 స్పూన్లు శనగపిండి అండి. ఇంత వేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఏం వేయకుండా ఫస్ట్ ఇవంతా కలుపుకుందామండి. చూడండి మనం పిండి అయితే తక్కువే తీసుకున్నాం, చూడడానికి చూడండి ఎంత అయిందో. మీకు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కూడా చూసుకునేయండి. మీకు పెరుగు వేసుకున్నా కానీ బాగుంటుందండి, కలిపేటప్పుడు కొద్దిగా పెరిగేసినారంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. నీళ్ళు చాలకపోతే పెరిగేసుకోండి, లేదక్క మాకు పెరుగు నచ్చదంటే కొద్దిగా నీళ్ళు చల్లుకోండి. గట్టిగా ఉంటేనే మీకు ఇదే తేమ సరిపోయింది అట్లంటే మీరు మళ్ళీ నీళ్ళు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కీరకాయ వేసాం కదండి, దాంతోనే నీళ్ళు వస్తుంది, ముల్లంగిలోనే నీళ్ళు వస్తుంది, అలాగే మనకి సొరకాయలో కూడా నీళ్ళు వస్తుందండి, కాబట్టి ఈ టైమే సరిపోతుంది. మీరు అలానే చూస్తానండి, నేను నీళ్ళు అయితే వేయలేదు. మనకి పిండి అనేది బాగా మిక్స్ అవ్వాలి. మసాలా రొట్టె అండి, చాలా బాగుంటుందండి ఈ రొట్టె అయితే. మా ఇంట్లో అయితే ఇది చేసిన రోజు పండగే అండి, ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. అలాగే దీనికి ఏమి కూడా అలగరండి, పెరుగు ఉంటే పెరుగులో తింటారు, లేదంటే ఒట్టిదా కూడా తినేస్తారండి. ఇడ్లీ దోశ ఎంత ఫేమస్, మా ఇంట్లో ఈ మసాలా రొట్టె అంత ఫేమస్. చూసారా నీళ్ళే వేయలేదు, మనకు చూసారా పిండి అనేది కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇలానే ఉండాలండి. మీరు ఇంకా కొంచెంసేపు వదిలేసినట్లయితే కలిపేసి ఇంకా కొంచెం తేమ అవుతుంది. మీరు ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసినారంటే నైట్లో పొద్దున్న లేసి 1/2 అవర్ ముందు బయట పెట్టేసి తట్టుకున్నట్లయితే కూడా మీకు ఫాస్ట్లో టిఫిన్ అయిపోతుందండి. మీరు ముందు రోజే కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. పొద్దున్న లేసి అన్నీ కడిగి కట్ చేసేందుకు టైం పడుతుంది కదండి, కాబట్టి ఈవినింగ్ టైం మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ పని అంతా చేసుకున్నామంటే పొద్దున్న కొంచెం లేట్గా లేసినా కానీ ఫాస్ట్లో టిఫిన్ అయిపోతుందండి. నేనైతే అలానే చేస్తాను, కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకొకటి అండి మెయిన్ చెప్తున్నానండి, మీరు ముందు రోజు కానీ కలిపి పెట్టేట్లుంటే ఎర్రగడ్డలు వేయద్దండి, ఇవన్నీ వేసి పెట్టేయండి. ఎర్రగడ్డలు మాత్రం మీరు రొట్టి తట్టేటప్పుడు వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు ఎర్రగడ్డలు పెట్టి చేసుకొని తినకూడదండి, కాబట్టి మీరు కూడా పొద్దున్న లేసినప్పుడు ఒక 2 ఎర్రగడ్డలు ఎంతసేపు పడుతుందండి, పిల్లలతో మాట్లాడితే కూడా అట్లా కట్ చేసినామంటే అయిపోతుంది కదా, కాబట్టి రొట్టి తట్టేటప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకోండి. నీళ్ళు అయితే ఎక్కడా వాడలేదండి, మనకి పిండి అయితే ముద్దలాగా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. మనం ఇదంతా క్లీన్ చేసుకునే ముందరికి సరిపోతుంది. మళ్ళీ మనం రొట్టి తట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత పిండి చూద్దాం రండి.
చూడండి మనం ఒకే చుక్క నీళ్ళు కూడా వేయలేదు కదండి. పిండి అయితే మెత్తగా ఉందండి. మనకి ఇలానే ఉండాలండి. నేను చెప్పాను కదండి, మీరు అలానే కొంచెంసేపు పెట్టినట్లయితే ఇంకా మెత్తగా అవుతుందండి. ఇంకా మెత్తగా అయ్యిందండి. ఇప్పుడు మనం రొట్టి తట్టుకునేద్దాము. ఏ కూరకని కూడా కనబెట్టాను కదండి, అంత బాగా మిక్స్ అయిపోయింది. పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇదైతే. నన్ను అడిగితే జొన్న పిండి మంచిది, అలాగే ఆకుకూరలు మంచిది, వెజిటేబుల్ మంచిదండి. కాబట్టి ఇట్లా వారానికి ఒకసారి చేయించినా కానీ టిఫిన్ ఎతికే పనే ఉండదండి. ఇంకొకటి అండి, మన ఛానల్లో మస్తుగా టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయండి. మీరు ఏ టిఫిన్ కావాలన్నా మన ఛానల్లో సెర్చ్ చేశారంటే వస్తుందండి. మన ఛానల్నే ఫాలో చేసినా కానీ రోజుకో టిఫిన్ అయిపోతుంది, రోజుకో లంచ్ బాక్స్ అయిపోతుందండి. అన్ని వంటలు ఉన్నాయండి మన ఛానల్లో. ఈ రొట్టి తట్టుకునేదానికి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. మామూలుగా బుక్ షాప్లో దొరుకుతుంది. మీరు బటర్ పేపర్ అని అడిగితే ఇస్తారండి. దీన్ని తెచ్చుకున్నట్లయితే మనం తట్టి అలానే వేసుకోవచ్చండి. ఇంకొకటి అండి, నేను మామూలుగా అక్కి రొట్టిలో చేసిండాను. నేను ఏం చేశానంటే పెన్ను మీద తట్టేసి మరీ నీళ్ళ కింద పెట్టి చల్లబడినాక తట్టినానండి. చాలామంది అన్నారు అట్లా చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదమ్మా అనేసి. కాబట్టి నేను ఈసారి బటర్ పేపర్ మీద తడుతున్నానండి. కాకపోతే నాకు బటర్ పేపర్ కన్నా అలా తట్టేదే నచ్చిందండి. ఎందుకంటే అట్లే తట్టినట్లయితే చాలా పలసగా కావాలన్నా కూడా తట్టుకోవచ్చండి. మనం దీనిపైన తట్టి ఇక్కడ వేసే గుందరికి ఏమో నాకు కొంచెం లావు అనిపించింది. ఈ తాళి రొట్టె వచ్చి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి బటర్ పేపర్ మీదే తడుతున్నాను. మీరు కూడా అంతే అండి, బటర్ పేపర్ తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. అలాగే మనకి ఏ సైజు రొట్టి కావాలో ఆ సైజు ఉండి తీసుకుందామండి. మామూలుగా నేను మీడియం సైజ్ చేస్తున్నాను. మినిమమ్ ఒక 2 రొట్టెలు తిన్నామంటే ఫుల్ అయిపోవాలండి కడుపు. కాబట్టి మీడియంగా తీసుకుంటున్నాను. మీరు తట్టేటప్పుడు కొంచెము పలసగానే తట్టుకోండి. మరీ లావుగా ఉన్నా కానీ మనకి కాలదండి. కాబట్టి కొంచెం పలసగానే ఉండాలి. మీకు చేతికి ఏమైనా అంటుకుంటా ఉంది అని అనిపిస్తే ఇలా పక్కన గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇలా చేయి తడుపుకోండి, సరిపోతుంది. చాలా ఈజీ అండి. చాలా మందికి జొన్న రొట్టి చేయని రాదు కదండి. అలాంటప్పుడు ఇట్లా మసాలా రొట్టి తట్టుకున్నట్లయితే మనకు తట్టాకి ఈజీగా ఉంటుంది, అలాగే తిన్నాక హెల్తీగానే ఉంటామండి. కాబట్టి ఇలా చేసుకోండి రాని వాళ్ళు. చూసారా ఎంత పలుసుగా వచ్చిందో. మీకు లావుగా కావాలన్నాను చేసుకోవచ్చండి, ఎట్లయినా చేసుకోవచ్చు. ఇలా తట్టుకున్న తర్వాత నువ్వులు అనేది పైన ఇలా వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చి మనం పెనం మీద వేస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఇలా చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తినడానికి. పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పెనం అయితే బాగా కాలింది. ఇప్పుడు మనం రొట్టి వేసుకునేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా ప్రెస్ చేయండి. పెనం కూడా మనకు ఉడుగ్గా ఉంటేనే అండి బటర్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన కొద్దిగా నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మీరు నెయ్యి కానీ వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇంకొక సైడ్ తిప్పించుకుందామండి. మీకు ఎక్కడ అంటుకొని కూడా అంటుకోదండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఈ నువ్వులు అనేది మంచిగా కనిపిస్తాను చూసారా. ఇలా ఉంటే చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు పంటి కింద తగిలినప్పుడు కమ్మగా ఉంటుందండి. కాబట్టి నువ్వులు వేసుకోండి. మీరు కూడా నువ్వులు వేసుకున్నట్లయితే నల్ల నువ్వులు వేసుకోవద్దండి, తెల్ల నువ్వులే వేసుకోండి. నల్ల వేసుకున్నట్లయితే కలర్ అదే కనిపిస్తుందండి. కాబట్టి తెల్ల నువ్వులు వేసుకోండి, దీంతో మిక్స్ అయినట్లుంటుంది. ఇంకొక సైడ్ తిప్పించుకుందాము. చూడండి బటర్ పేపర్ మీద తట్టినా కానీ ఎంత పల్సగా వచ్చిందో. అలాగే మీరు పెన్ను మీద తట్టినట్లయితే కూడా ఇంకా పలసగా వస్తుందండి. అలాగే మెత్తగా మృదువుగా ఉంటుందండి. ఇది పొద్దున్న చేసినా కూడా మధ్యాహ్నం తిన్నా కానీ మెత్తగా ఉంటుందండి. అలాగే ఎలా తుంచినా కానీ తినుగుతుంది. ఇప్పుడు బాగా కాలిందండి, తీసేద్దాము. చూసారా ఎంత బాగుందంటే మెత్తగా మృదువుగా భలే ఉందండి. స్మెల్కే కడుపు నిండిపోతాండండి, అంత బాగుందండి వాసన కూడా. మళ్ళీ బటర్ పేపర్కి ఆయిల్ అంతా ఇట్లా అప్లై చేసుకుందాము, మనకి రొట్టె అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకటి తట్టుకుందాము. మధ్యలో ఇంకా స్టార్ట్ చేయాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. మధ్యలో మీరు అలానే వదిలేసినట్లయితే మీకు లావుగా అయిపోతుందండి. మధ్యలోనే మనకి మొత్తం ఫుల్ ఒకే షేప్లో ఉండాలండి, మందంగా లేకుండా పలసగానే ఉండాలి. లేదు మాకు మందంగా నచ్చుతుందంటే మీరు మందంగానే కూడా చేసుకోవచ్చండి. అది కాలడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అది చాలా నిదానంగా కాలుతుందండి, అంతసేపు వెయిట్ చేసి కాలుస్తేనే అండి. మీరు కొంచెంసేపు పెట్టేసి తీసేసినట్లయితే పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉందండి.
ఇందులోనే నువ్వులు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు పెనం పైన రొట్టె వేసుకుందాం. మనకు పెనం కూడా బాగా ఉడుగ్గా ఉండాలండి, అది చూసుకోండి. రొట్టె వేసినాక ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా నువ్వులు. ఇప్పుడు తిప్పించుకుందామండి. చూడండి ఎక్కడ అంటుకోలేదు మనకి. చూసారా రొట్టె ఎంత బాగా వచ్చిందో. చూడడానికి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, అలాగే చూడండి ఎంత మెత్తగా ఉందో తెలుస్తుంది చూడండి మీకే. చూసారా అంత మెత్తగా ఉందండి. మీరు డబ్బాకి వేసుకొని పోయినా కానీ ఇదే మెత్తగానే ఉంటుందండి మధ్యాహ్నానికి కూడా. ఇప్పుడు తిప్పించుకుందాము. ఇలా ఒక 3-4 సార్లు తిప్పించుకొని కాల్చుకోవాలి. రొట్టె కాలుతూ ఉంటుందండి. ఈ ఖాళీ టైంలో మనం రొట్టె తట్టుకునేద్దాము. మనం ఈ ఖాళీ టైంలో ఇట్లా తట్టుకున్నట్లయితే అది కాలిపోతేనే దీన్ని వేసుకునేయచ్చండి. మధ్యలో ఇంకా స్టార్ట్ చేసుకొని చివరి దాకా కానీ తట్టుకుంటే కన్నా పల్సగా వస్తుందండి రొట్టె అనేది. మీకు చేతికి అంటుకుంటే ఇలా నీళ్ళు తడుపుకోండి. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందాం. రొట్టె కూడా కాలిపోయిందండి, దీన్ని తీసేద్దాము. చూడండి ఇప్పుడు ఈ రొట్టె కాల్చుకుందాము. ఇలా వేసిన తర్వాత మీరు ఇట్లా ప్రెస్ చేసుకోండి. ఇట్లా మనకు పెనం వేడిగా ఉంటే ఇలా పెనంకి అంటుకొని ఇట్లా పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. కాబట్టి మీరు ప్రెస్ చేసుకోండి. చూసారా మనకి ఎక్కడ అంటుకోలేదు. మీకు నువ్వులు కావాలంటే వేసుకోండి, వద్దంటే కూడా ఇట్లా ప్లెయిన్గా కూడా కాల్చుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. పైన పిండి పిండిగా ఉంది కదండి, ఈ పిండి పిండిగా ఉండేది కొంచెం డ్రై అయినాక తిప్పించుకోండి. ఇప్పుడే తిప్పించినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉందండి, అది కూడా చూసుకోండి. ఇప్పుడు తిప్పించుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు చెప్పాను కదండి పెనంలోనే తడతాననేసి. ఆ పెనంలో తట్టేది కూడా చూసినట్లయితే మీరు ఎంత బాగా వస్తుందండి. దీనికంటే ఇంకా పల్సగా తట్టుకోవచ్చండి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి. పెనం చల్లారి పెట్టేసి మళ్ళీ పెట్టుకోవాలండి. పల్సగా ఉండే పెనాలు అమ్ముతారండి ఇట్లా రొట్టికే. ఆ పెనాలు తీసుకున్నట్లయితే ఈజీగా కొలాయి కింద 1 సెకండ్ పెడితేనే చల్లారిపోతుంది. రొట్టి తట్టుకున్నట్లయితే 2 పెనాలు, ఆ పెనం తీసేసినామా, ఈ పెనం తట్టుకున్నామా, దాన్ని పెట్టినామా, మళ్ళీ దాన్ని తీసేసినామా అనేసి చేసినట్లయితే ఫాస్ట్గా అయిపోతుందండి రొట్టె అనేది. ఇప్పుడు నేను అదే రకంగా ఇప్పుడు ఈ పెనంలో తట్టి చూపిస్తాను మీకు. ముందుగా ఆయిల్ వేసుకునేయాలి. మధ్యలో ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి, మీకు అలానే చేసి చూపిస్తాను. ఇప్పుడు పిండి ముద్ద అనేది ఈ ఆయిల్ పైనే పెట్టాలండి. ఇలా పెట్టినట్లయితే ఆయిల్ చూడండి సైడ్కి అంతా వస్తుంది, మొత్తము స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు తట్టుకుంటున్నా నేను. దీన్ని తిప్పించుకునేద్దాం. చూడండి ఎంత పలుసగా వస్తుందో. దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూపిస్తానండి మీకు. ఇలా తట్టుకోవాలండి, పల్స్గా వస్తుంది. చూసారా నేను ఫస్ట్ తీసుకున్న ముద్దే అండి, ఇది కూడా అంతే సైజే తీసుకున్నాను, కాకపోతే దానికంటే పెద్దదిగా వచ్చిందండి. ఎందుకంటే మనం బటర్ పేపర్ మీద తట్టేదాని వల్ల విరిగిపోతుందేమో భయానికి కొంచెం లావుగానే తట్టేస్తామండి. అదే దీనిపైన తట్టేదాని వల్ల ఇది బాగా కాలినాక తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. రొట్టె అనేది ఎక్కడ పెనానికి అంటుకోదు. కాబట్టి మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి, ఎట్లయినా ట్రై చేయొచ్చు. అలాగే రౌండ్గా కూడా వస్తుందండి మనకి ఇది. ఇప్పుడు ఇంకొక సెకండ్ ఉంటే సరిపోతుంది, దీన్ని కూడా తీసేద్దాము. ఇది కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. బటర్ పేపర్ మీద తట్టుకున్న దానికంటే పల్సనైన రొట్టి కాల్చుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం.
దీనికి మెయిన్ అండి, ఇలా పెట్టేసి మీరు ఇలానే వదిలేయకూడదండి. దీనిపైన ఇట్లా మూత పెడితేనే రొట్టె అనేది బాగా వస్తుంది. ఇలా పెనానికి తట్టిన రొట్టెకి వచ్చి మీరు అలానే వదిలేయకూడదండి. స్టవ్ మీద పెట్టినాక ఆయిల్ వేసి ఇలా మూత పెట్టాలండి, అప్పుడే రొట్టె అనేది బాగా వస్తుంది. ఇంకొకటండి, మీకు దోశ కూడా ఇంట్లో రానప్పుడు ఇలా మూత పెట్టి ఒక 2 దోశలు కాల్చినట్లయితే ఈజీగా దోశ అనేది బాగా వస్తుందండి. మీకు ఎవరికైనా దోశ రాలేదండి, ఇట్లా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చూద్దామండి. చూడండి, మనకి రొట్టె పైన పిండి అంతా ఏమీ లేకుండా బాగా కాలినట్లుందండి. ఇప్పుడు తిప్పించుకుందాము. చూసారా, ఈజీగా వచ్చేస్తుందండి, ఎక్కడ అంటుకోదు. చూడండి ఎంత బాగా పల్స్గా వచ్చిందో, అలాగే రౌండ్గా వచ్చిందండి. మనం బటర్ పేపర్ మీద తట్టిన దానికంటే రౌండ్గా ఉంది. చూసారా, తిప్పించుకుందాము. ఇలా ఇంకొకసారి తిప్పించుకొని కాల్చుకున్న తర్వాత తీసేద్దామండి. ఇప్పుడు ఇది కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, అలాగే పల్స్గా కూడా వచ్చిందండి. ఇది పెను మీద అలానే కాల్చిందండి. చూడండి పేపర్ లాగా ఎంత పల్స్గా ఉందో. అలానే ఇది బటర్ పేపర్ మీద చేసిందండి. ఇది కొంచెం మందంగా ఉందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారా, ఎట్లా మడిచినా కానీ మడుస్తుంది. అలాగే చూడండి తునుగదు, ఎక్కడ తునగదండి, ఇలానే ఉంటుంది. మీకు తుంచడానికి కూడా చూడండి ఈజీగా తునిగిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. దీనికి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి, ఇలానే తినచ్చండి, కమ్మగా ఉంటుంది. లేదు మాకేమైనా కావాలంటే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, లేదంటే పెరుగుతో కానీ తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మెత్తగా చాలా బాగుందండి తినడానికి. అలాగే మనకి పల్లీలు నువ్వులు వేసాం కదా, అక్కడక్కడ తగులుతా ఉంటే తినడానికి కమ్మగా ఉంది. ఈ రొట్టె మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోనూ, టేస్ట్లోనూ, క్వాలిటీలోనూ ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి కర్ణాటక స్పెషల్ వంటలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.